భార్య బాగోగులు చూసుకోవాల్సినట్లు ఒక భర్త పడక సుఖం కోసం ఆమెకు వేధింపులు గురి చేయడమే కాకుండా ఆమె చావుకు కారణమయ్యాడు. అనేక విధాలుగా పెళ్ళైన దగ్గర నుంచి కూడా వేధింపులు గురి చేయడం, శారీరకంగా ఇబ్బందులు పెట్టడం, ఆమె కన్న వాళ్ళకు కూడా చెప్పుకోలేని పరిస్థితుల్లో ఆ విధంగా ఇబ్బంది పెట్టి రోజు కూడా టార్చర్ చేసేవాడు. అయితే ఈ విధంగా చేయడంతో ఆమె మృతి చెందింది. ప్రస్తుతం ఈ ఘటన విశాఖ గోపాలపట్నం పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో చోటు చేసుకుంది. ప్రస్తుతం ఆ మృతురాలు బంధువులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరిగిందండి? ఇప్పుడు వీళ్ళిద్దరికి ఎప్పుడు పెళ్ళయింది? పెళ్ళైన దగ్గర నుంచి ఎలా ఉండేది వీళ్ళకి దాంపత్యం? పెళ్ళవడం లాస్ట్ ఇయర్ March 6th అయిందండి. మ్యారేజ్ అయిన కొత్తలో బాగానే ఉందన్నారు. ఆ మధ్య 2-3 సార్లు చిన్న చిన్న నార్మల్ అంటే వైఫ్ అండ్ హస్బెండ్ అన్నాక అవన్నీ కొన్ని నార్మల్ గా జరుగుతుంటాయి. చిన్న చిన్న మనస్పర్ధలు వస్తుంటాయి కదా, చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చాయి. ఒక 1 week ఒక 10 days బ్యాక్ అయితే మాత్రం వాళ్ళ అత్తగారు, ఈమె, వీళ్ళ హస్బెండ్ కలిపి ముగ్గురు కొంచెం పోట్లాడడం జరిగింది. ఆ టైంలో వాళ్ళ అత్తగారుని అబ్బాయి కూడా కొంచెం మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడం జరిగింది. మ్యాన్ హ్యాండ్లింగ్ చేసినప్పుడు మాకు ఇన్ఫార్మ్ చేస్తే మేము వెళ్ళడం కూడా జరిగింది. ఆ వెళ్ళి మేము ఏంటంటే మాట్లాడి అమ్మాయిని మళ్ళీ మా దగ్గర తీసుకొచ్చి ఒక 3 days వరకు మా దగ్గర ఉంచాము. మా దగ్గర ఉంచి మళ్ళీ మేమే అమ్మాయిని కన్విన్స్ చేస్తాం, అమ్మ నీ లైఫ్ స్పాయిల్ అయిపోద్ది, ఏదేమైనా కొంచెం అడ్జస్ట్ చేసుకో కొద్ది కాలం, అబ్బాయి కొంచెం అయితే చేంజ్ అయ్యేంత వరకు నువ్వు లైఫ్ని కొంచెం నువ్వే ప్లాన్గా అడ్జస్ట్ చేసుకో, నువ్వు ఎందుకంటే ఆడపిల్లవే, అబ్బాయి మగపిల్లడు, రేపు పొద్దున్న లైఫ్ స్పాయిల్ అయ్యేది, నీ లైఫ్ స్పాయిల్ అవుతుంది అని చెప్పేసి మేము కన్విన్స్ చేసి పంపడం జరిగిందండి. పంపించడం కూడా ఇప్పుడు లాస్ట్ సాటర్డే అట్ ది సేమ్ టైం అంటే రేపటి రోజు అంటే 1 week కూడా అవ్వలేదు పంపించి అమ్మాయిని. సాటర్డే పంపించాము. నేను యాక్చువల్గా ఇలా జరిగింది. ఏమైందంటే ఆ పంపించిన తర్వాత నుంచి కూడా అబ్బాయి ఏంటంటే ఆ డ్రగ్ అనేది యూజ్ చేస్తున్నాడు. అదేంటంటే కొంచెం హెవీగా యూజ్ చేస్తున్నాడు. అది యూజ్ చేయడం వల్ల ఏంటంటే పర్ డేకి 3 times 4 times తనని కలవమని చెప్పి అదే టాబ్లెట్స్ హిమాలయ కాన్ఫిడెంట్ టాబ్లెట్స్ అండి. ఆ టాబ్లెట్స్ యూజ్ చేయడం వల్ల తనని డైలీ 3 to 4 times తను చాలా ఇబ్బంది పెడుతున్నాడు. ఆ ఇబ్బంది పెట్టడం వల్ల ఏంటంటే ఆ పెయిన్ తను తీసుకోలేకపోతుంది, తను సపోర్ట్ చేయలేకపోతుంది. అమ్మాయి ఏజ్ 23 అండి. 23. ఆ అబ్బాయి పెట్టే దీనికి కొంచెం తట్టుకోలేక అంత ఎగ్జాక్ట్లీ ఐడియా లేదండి. ఓకే ఉండొచ్చు, మేబీ ఉండొచ్చు. బట్ ఏంటంటే ఆ డ్రగ్ యూజ్ చేసిన కానీ అమ్మాయి భయపడిపోయి తన దగ్గరికి వెళ్ళకపోవడం వల్ల అతను ఏంటంటే పదే అలా అదే అమ్మాయి ఉందో అమ్మాయి వాళ్ళ అమ్మగారికి అంటే ఆ అబ్బాయి తనకి అత్తగారికి పదే కాల్ చేసి మీ అమ్మాయి నా దగ్గర రావడం లేదు, మీ అమ్మాయి నాకు కోఆపరేట్ చేయడం లేదు చెప్పడం జరిగింది. అట్ ద సేమ్ టైం నాకు కూడా ఒక 2 days బ్యాక్ కాల్ చేయడం జరిగింది. కాల్ చేస్తే నేను ఒకటే తనకు చెప్పాను, తమ్ము నాకు బ్రదర్ని పిలిచాను, తమ్ము కొంచెం నువ్వు అడ్జస్ట్ చేసుకో, చిన్నపిల్ల కదా, కొంచెం మరి తెలగా కొంచెం కొత్త కదా, అలాగే ఉంటుంది, సరే ఒకసారి నేను మాట్లాడి కన్విన్స్ చేస్తాను, నో వరీ అని చెప్తే నేను తనకి హామీ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత నేను అమ్మాయికి నిన్న నైట్ 9:30 ఆ టైంలో నేను కాల్ చేయడం జరిగింది. కాల్ చేసి ముందు మామూలుగా మాట్లాడాను, ఏం చేస్తున్నాడు, ఎలా ఉండడం మామూలుగా అడిగాను. ఆ తర్వాత 1 minute గ్యాప్లో ఏంటమ్మా ఇలాగ అవుతుందంట, ఏంటి ఎందుకు ఎలాగ నీ లైఫ్ స్పాయిల్ చేసుకుంటున్నావు, కాస్త కొంచెం అడ్జస్ట్ చేసుకోండి అంటే, అమ్మాయి మీకు ఎవరు చెప్పారు బాబా, మీకు తెలియదు, ఇక్కడ జరిగిందంతా చాలా డిఫరెంట్గా జరుగుతుందని చెప్పేసి సీరియస్గా తను ఫోన్ పెట్టడం జరిగింది. ఆ పెట్టేసిన విత్ ఇన్ ఒక 2 minutes 3 minutesకి తను నాకు ఆ హిమాలయ కాన్ఫిడెంట్ చెప్పేసి ఆ మెడిసిన్ నాకు వాట్సాప్ చేసి, ఈ మెడిసిన్ ఈ అబ్బాయి మీ తమ్ముడు యూజ్ చేస్తున్నాడు, ఎందుకు యూజ్ చేస్తున్నాడో ఏంటో మీరు అడిగి తెలుసుకోండి, అప్పుడు మీకు దాని తాలూకా కారణాలన్నీ మీకు తెలుస్తాయి అని చెప్పడం జరిగింది. బట్ నేను ఆ టైంలో ఏంటంటే 9:30 ఆ టైం కాబట్టి నేను ఆ డ్రగ్ గురించి పట్టించుకోలేదు. యాక్చువల్లీ నేను చెక్ చేద్దాం అనుకున్నాను కానీ ఇప్పుడు ఎందుకులే అని చెప్పి చెక్ చేసి చూడలేదు. బట్ అది జరిగిన ఒక 1.5 hour 1 hourలో 11 ఆ టైంలో మాకు కంటిన్యూగా కాల్స్ రావడం జరిగాయి. కాల్స్ రావడం ఏంటంటే మేము నార్మల్ కాల్సే కదా, ఏదో మామూలు నార్మల్ ఏదో మనస్పర్ధలు వచ్చాయి కదా అని చెప్పేసి మేము టేక్ టీజీగా తీసుకున్నాము. ఆ తర్వాత మళ్ళీ కంటిన్యూస్ కాల్ చేస్తుంటే నాగేంద్ర నంబర్ నుంచే కాల్ చేశారు. ఇప్పుడు నాగేంద్ర హెల్త్ కండిషన్ ఎలా ఉండేది? ఎందుకంటే ఈ విధంగా ఇప్పుడు సాధారణంగా ఇప్పుడు కట్టుకున్న భార్య ఆమెకి ఇలా చేయడం అంత చాలా విరుద్ధం, అంతా కూడా టూ మచ్, ఎవరికైనా సరే అనుకూలించకూడదు. ఒకటిసారి ఏ ఆడపిల్లకి ఆ విధంగా డ్రగ్స్ చూసి ఏ ఆడపిల్లని ఇబ్బంది పెట్టకూడదండి. ఎందుకంటే ఒకటి లేడీకి ఇబ్బంది కలిగే పని ఏ హస్బెండ్ అని అది చేయకూడదు, అవునా కాదు? దట్టు ఆవిడ ఇష్టప్రమేయం లేకుండా అలా ఇబ్బంది పెట్టడం చాలా టూ మచ్. ఏదో వైఫ్ అండ్ హస్బెండ్ కరెక్ట్ అని కాదు అన్నాను, సమ్ టైమ్స్ ఉంటాయి, అంతేగాని 5 times 6 times అంటే అవతల హెల్త్ కూడా చూసుకోవాలి కదా. ఇప్పుడు ఈ అబ్బాయి ఏంటంటే ఈ అబ్బాయి ఏదో యూజ్ చేయడం వల్ల తనకి స్టామినా ఉండొచ్చు, అవతల పర్సన్స్ కి అలా ఉండకపోవచ్చు కదా. హెల్త్ ఇష్యూస్ అంటే ఏ మెడిసిన్ వాడుతున్నాడు, నాటు వైద్యం ఏదో వాడుతున్నాడు, కొంచెం ఏదో మధ్యలో హెడ్ఏక్ ఇంకా ఏదో సంథింగ్ ఏదో హెల్త్ ప్రాబ్లమ్ చెప్పేసి తిరుపతి వెళ్ళడము సంథింగ్ ఏదో మెడిసిన్ అయితే యూజ్ చేస్తున్నాడు, నాటు వైద్యం కూడా యూజ్ చేస్తున్నాడు అబ్బాయి. అది ఎందుకు ఏంటనేది కూడా ఎవరికి పర్టికులర్ గా రీజన్ చెప్పలేదు. దట్ ఆ అమ్మాయి కూడా వాళ్ళ వైఫ్ కూడా పర్టికులర్ టాబ్లెట్స్ పెళ్లి ఇప్పుడు 11 months అవుతుంది అన్నారు కదా, ఇది ఎప్పటి నుంచి యూజ్ చేయడం మొదలు పెట్టారు? అబ్బాయి అయితే అది స్టార్టింగ్ ఇప్పుడు మ్యారేజ్ అయిన కొత్తలో చూసారంట ఇంట్లో, ఈమె నెక్స్ట్ వీళ్ళ తోటకోడలో కూడా చూడడం జరిగింది. బట్ ఏంటంటే ఇవేవో నార్మల్ టాబ్లెట్స్ కదా అని చెప్పేసి వీళ్ళు టేక్ టీజీగా తీసుకుని వదిలేశారు. దట్ ఇవి లాస్ట్ 10 days నుంచి ఇవి కంటిన్యూగా యూజ్ చేసిన కానించి తను సెక్స్ పట్ల కొంచెం వ్యామోహం ఎక్కువ పెరగడం వల్ల ఈ అమ్మాయికి కొంచెం బాగా డౌట్ వచ్చి ప్రెగ్నెన్సీ అయితే ప్రెగ్నెంట్ ఏం లేదండి, ప్రెగ్నెన్సీ అయితే ఏం లేదు.
ఇది యూజ్ చేసిన కాడి నుంచి తనకి వ్యామోహం పెరగడం వల్ల తన ఇబ్బంది పెట్టడం నుంచి అప్పటి నుంచి ఈమె కొంచెం పెయిన్ తట్టుకోలేక తన దగ్గరికి వెళ్ళడం మానేసింది. దాన్ని ఏంటంటే ఈ అబ్బాయికి కంటిన్యూగా మాకు ఇన్ఫార్మ్ చేయడం, మేము తనతో మాట్లాడడం ఇలా జరగడం వల్ల ఇలా జరిగింది. హాస్పిటల్కి ఏమైనా తీసుకెళ్లారు ఏమని? అంతే ఈ విధంగా ఇబ్బంది పెడుతున్నారు కదా వసంత గారిని. మనకి ఏం చెప్పలేదండి, అంటే ఈ డ్రగ్స్ యూజ్ చేస్తున్నాడు అని చెప్పింది తప్ప దీని పర్పస్ మీద మనం హాస్పిటల్కి ఇప్పుడు తీసుకెళ్లేదు. నన్ను ఇలాగ ఇబ్బంది పెడతాడని చెప్పింది తప్ప కానీ మనం ఇప్పుడు తీసుకెళ్లేదు. ఇది ప్రస్తుతం మనం ఇప్పుడు చూస్తున్నటువంటి హిమాలయ ఏదైతే కాన్ఫిడ్ ఇది కూడా ఈ మోతాదుకు మించి యూజ్ చేయడం వల్ల అతను కూడా ఈ విధంగా ఇబ్బందికి గురి చేసేవాళ్ళని చెప్పేసి వాళ్ళ బంధువులు చెప్తున్నారు. ఏదైనా ఎంత కట్టుకున్న భార్య అయినా సరే ఈ విధంగా ఇటువంటి మెడిసిన్ తీసుకొని ఇబ్బంది పెట్టడం అనేది చాలా వరకు దారుణమని వాపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి బంధువులు కూడా చెప్తుంది ఏంటంటే పెళ్ళైన కొన్ని నెలల నుంచే ఈ మెడిసిన్ యూజ్ చేయడం, తర్వాత శారీరకంగా కలవాలని చెప్పి ఫోర్స్ చేయడం ఇవన్నీ కూడా తట్టుకోలేనటువంటి ఎవరైతే మృతురాలు వసంత ఉందో ఆవిడ కూడా మానసికంగా చాలా కృంగిపోయింది, శారీరకంగా కూడా చాలా ఇబ్బంది పడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈమె చనిపోయినటువంటి పరిస్థితి. ఇది మరి చనిపోవడం అనేది సూసైడ్ చేసుకుందా లేదంటే భర్తే చంపేశాడు అనేది కూడా తెలియాల్సి ఉంది. మరోవైపు దీని మీద అది డోస్ అనేది ఏదైతే ఉందో హిమాలయ కాన్ఫిడో ఆ డోస్ ఎక్కువగా తీసుకుంటే కూడా చాలా వరకు వాళ్ళు ఎక్కువగా పార్టిసిపేట్ చేయడం అన్నీ కూడా ఉంటుంది. ఆ నేపథ్యంలోనే చాలా వరకు లేడీస్కి ఇబ్బంది కూడా ఉండే అవకాశం ఉంటుందని వైద్యులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇవన్నీ తట్టుకోలేక పాపం ఆవిడ చనిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అదంతా కూడా భర్త చేసినటువంటి ఫోర్స్ వల్లే జరిగిందని చెప్పి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కేవలం సురేష్తో చిరంజీవి ఎన్టీవీ విశాఖ నుంచి.